ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. ఈరోజు వంకాయ ఫ్రై. పావుకిలో వంకాయలని తీసుకొని నీట్గా కడుక్కొని వాటిని పొడుగా కట్ చేసుకోవాలి. పావుకిలో వంకాయలు, ఉప్పు పసుపు వేసి వాటర్లో ఇవి కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక కట్ట కొత్తిమీర, ఒక చిన్న ముక్క అల్లము, ఒక ఎల్లిగడ్డ, ఒక 10 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూను జీలకర్ర, 2 ఉల్లిగడ్డలు చిన్న సైజువి, మెంతెం కూర, ఒక కట్ట మెంతెం కూర. ఈ విధంగా కట్ చేసుకున్న వంకాయలను స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. 4 టీ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిగడ్డను వేయాలి. ఇలా ఉల్లిగడ్డని వేయిస్తూ ఉల్లిగడ్డ వేగేంత లోపల మనం ఈ పేస్ట్ని తయారు చేసుకోవాలి. మిక్సీ గిన్నెని తీసుకొని పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ ఉల్లిగడ్డ వేగిన తర్వాత అందులో వంకాయలు కట్ చేసుకున్న వంకాయలను వేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, వంకాయలను వేసుకోవాలి. కట్ చేసుకున్న మెంతెం కూరను కూడా యాడ్ చేసి నూనెలో వేయించుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, సాల్ట్ వేసుకున్న మిక్సీ పట్టుకున్న ఈ పేస్టును వేగుతున్న వంకాయలో వేసి వేయించుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు ఈ వంకాయలను నూనెలో వేయించుకోవాలి. కొత్తిమీర, మెంతెం కూర, వంకాయ కూడా ఇలా నూనెలో వేగుతుంది. వేగే వరకు ఒక 10 మినిట్స్ టైం పడుతుంది. ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు పెట్టి వంకాయ ఫ్రై రెడీ. వంకాయ మెంతెం కూర ఫ్రై. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.